అందరి హృదయంలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకు నమస్కరిస్తూ సత్యాన్వేషణలో ఈరోజు మాలధారణ గురించి తెలుసుకుందాం. మాలధారణ చాలా ఉత్తమమైనదే. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ నెలంతా ఆధ్యాత్మికత కనిపిస్తుంది. కాషాయపు వస్తువులు, శివమాల వేసిన స్వాములు, మాలలు ఎన్నో ఉన్నాయి. అందరు స్వాములు ఆ బట్టలలో కొద్దిగా ఆధ్యాత్మికత కనిపిస్తుంది కనుక అంటు ముట్టు ఇత్తడి దానిలోనే నిలబడిపోకండి. మాల వేస్తారు, దిగంబరాయ వచ్చి ముట్టుకుంటా అని ఎగతాళి ఇలాంటి దానిల కాడ ఎన్ని సంవత్సరాలు వేసినా మాల ఇంకా అక్కడక్కడే నిలబడకండి. మాల ఉత్తమమైనది. ఊరికి ఉండేవారికంటే ఎంతో ప్రగతిని తెస్తుంది. నెల రోజులు మాల వేస్తే శరీరంలో ఉన్న రుగ్మతలు తొలగిపోతాయి. బీపీ, షుగర్లు ఇవల్ల కంట్రోల్కి వస్తాయి. ఎందుకంటే లోపల జఠరాగ్ని రగిలి అప్పుడు తిన్న ఆహారాన్ని వెంటనే జీర్ణం చేసి శరీరానికి శక్తిని మాత్రమే ఇస్తుంది. రోగాలకు చెడు శరీరంలో రోగాలు రావు. కనుక దీన్ని గమనించిన వారు ఇంకొక స్టెప్ ఎక్కాలి, కానీ ఇంకా కిందికి దిగచారకూడదు. కనుక మాలధారణ ఉత్తమమైనది. ఆరోగ్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కానీ అంటుముట్టని ఇక్కడే నిలిచిపోతే 10 సంవత్సరాలు వేసినా బాత్రూమ్కు వచ్చి ముట్టుకుంటే అంటూ దూరం ఉండండి ఇట్లా పెడితే మహాయోగి వేమన ఏం చెప్పాడు? పేగులు త్రీసి కడిగి లోపల వేసిన ముక్తి లేదురా అన్నాడు. కనుక ముక్తి మనసుకు సంబంధించింది. దాన్ని నియంత్రించి పరమాత్మలో లయం చేసే సాధన తెలుసుకోండి. అక్కడ నిలపండి, కూటస్థంలో నిలపండి మనసును. అక్కడ మీకు ముక్తి ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇలా ముట్టుకుంటే కాదు. ఇవల్ల మొదటి మెట్లు భగవంతుని చేరుకున్నటకు, తెలుసుకున్నటకు మొదటి మెట్లు. కనుక ఫస్ట్ సంవత్సరం వేసిన వాళ్ళకు ఇది వర్తిస్తుంది, అన్నీ పాటించాల్సిందే. కానీ రాను రాను జ్ఞానం తెలుసుకోండి, అడగండి ఇతరులను. ఎవరుంటే వారితో సజ్జన సాంగత్యం చేయండి. మాలంటే ఏమిటి, భగవంతుని తెలుసుకోవడం ఎలా, ఇలా అడిగి తెలుసుకొని సాధన మొదలుపెట్టండి. ఇప్పుడు ఊరికే ఉండేవారికంటే ఇవి పాటిస్తూ భగవంతుని మీద భక్తితో కొంతైనా మార్పు జరుగుతుంది. అలాంటిది అది నిరంతరం మీ జీవితంలో పెట్టుకోండి. అప్పుడే మీరు ముక్తిని పొంది ఆ మార్గాన్ని తెలుసుకొని ముక్తిని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.